హాయ్ హలో నమస్తే, నేను మీ సందీప్. ఒక కోర్టు కేసు అని నిన్న ఒక మూవీ రిలీజ్ అయింది. వాళ్ళు అంటే సినిమా రిలీజ్ అయినా చాలా బాగుంది అని అంటున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఆ మూవీ టీం అయితే మన ముందున్నారు. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాను సార్. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది అసలు. అయితే నేను ట్రైలర్ చూసేటప్పుడే నాకు ఒక మోస్ట్ ఎగ్జైట్మెంట్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి సార్, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది అని అంటే ఏం చెప్తారు? సినిమా సినిమా అనేది ఇప్పుడు నేను మూడు సెక్టర్‌లోనే డివైడ్ చేశాను సినిమాని. ఒకటి మన తెలంగాణ, తర్వాత ఆంధ్ర అండ్ అండమాన్. సో, ఆహ్, జరిగిందేంటంటే ఆంధ్ర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి. చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ అండమాన్‌లోనైతే హౌస్‌ఫుల్స్ వెళ్తున్నాయి. ఫుల్ హౌస్‌ఫుల్, మీరు చెక్ చేయొచ్చు. ఎక్కడైతే థియేటర్‌లో ఆన్‌లైన్ బుకింగ్ అవుతున్నాయి, అక్కడ కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి. అంతే. ఇప్పుడు అండమాన్‌లోనొచ్చి అందరికీ తెలుసు, సినిమా స్టార్ట్ అవ్వే గంట ముందుని అందరూ వచ్చి ఆఫ్‌లైన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చిన్న సినిమాలు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నేను రూ. 105 టికెట్ పెట్టాను. అంటే జనాలకి సినిమా అనేది వెళ్ళకూడదు, ఒక మెసేజ్ వెళ్ళాలని. ఇది అబ్బాయి, అమ్మాయి ఓరియెంటెడ్ సినిమానే ఇది. సో, ఇందులోని ఏటి జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్ లెవెల్‌లోని చాలా షోలు పడ్డాయి మాకు. షో పడినాయి. బట్ జనాలొచ్చేసి టికెట్ కొనేసి మనం ఎళ్దాం అలాగని చెప్పేసి చేసేటప్పటికి థియేటర్‌లో నేటవుతుంది. నిన్న ఒక 3 ఆర్ 4 థియేటర్స్‌లో జనాలెళ్లారు. ఆఫ్‌లైన్ టికెట్ తీస్తారన్నారు. తీసేటప్పటికి సినిమా లేవు. ఓకే. అండ్ 2, 3 సినిమా ఇప్పుడు వీఎంఆర్ మాల్ అని ఒక మాల్ ఉంది వైజాగ్‌లో. అగ్నంపొడి అనే ఏరియా. అక్కడ మా రిలేటివ్సే ఫుల్ నిండిపోయి ఎళ్లారు. కానీ షో వచ్చి 3:10కి. కానీ వాళ్ళు 12:45కి తీసేశారు షో. వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేద్దాం ముందనే ఫోటో ఇవన్నీ తీసుకొని ఎళ్లారు. అప్పుడు మళ్ళీ నాకు ఫోనొస్తే నేను మళ్ళీ డిస్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి మళ్ళీ రీషెడ్యూలింగ్ చేసి వేశాం. సో, ఆ పరిస్థితి జరుగుతుంది. అండ్ మనకి సినిమా గూడా మాకున్న డిస్ట్రిబ్యూటర్ లెవెల్ నుంచి మాకు ప్రాపర్ టైమ్‌లో సినిమా పడలేదు. ఒక్కటి ఈవినింగ్ షో ఇవ్వట్లేదు. ఏదైనా అడిగితే పెద్ద సినిమాలున్నాయి, వాళ్ళు కొనేశారు, ఇలాంటివన్నీ టాపిక్స్ వస్తాయి. ఇక మేమైతే ఎంత పుల్ చేయాలో చేసాం. ఇది జనాలకి నిజంగా ఈ సినిమా ఎళ్ళాలని నేను ఫస్ట్ కూర్చొని రూ. 105 టికెట్ నేను ఇచ్చాను. ఇప్పుడు అండమాన్ అనే ఏరియాలో 105 ఇది ఎలాగెళ్తాదో తెలీదు. బట్ రూ. 105 టికెట్ లేదు. అక్కడ 200, 500 ఉన్నాయి. కానీ ఇక్కడ హౌస్‌ఫుల్ ఎళ్తుంది. అసలు ఇప్పుడు షో పెంచమని గూడా అడుగుతుండ్రు. సో, నాకు తెలిసి మండే నుంచి డబుల్ షో అయిపోద్ది అండమాన్‌లో. ఫుల్ అరుపులు నా మొబైల్స్‌లో ఉన్నాయి. మీకు వీడియోస్ అయినా నేను పెడతాను, మీరు చూడొచ్చు. చాలా మీకు చూపించాను కదా ఇప్పుడు. సో, చాలా సినిమా అయితే క్రేజీగా ఉంది. జనాలు ఎందుకు ఎళ్ళాలనేది ఈ సినిమాకంటే డెఫినెట్‌లీ జనాలు ఊహించరు ఈ సినిమా ఇలాగుంటదని. అండ్ ఇప్పుడు కొత్తగా నేను ఫస్ట్ టైమ్ వచ్చాం. మేమందరమే ఒక ఆర్టిస్ట్‌గా, తను గూడా కూర్చుంది, హీరో గారు కూర్చుండ్రు. ఈళ్ళందరూ కొత్తగా తీస్తున్నారంటే ఏ ఎక్స్‌పెక్టేషన్‌తో ఏ లెవెల్‌లో తీస్తాం మేము. అది ఈ సినిమాలో ఉంది కంటెంట్. ఇది ఇప్పుడు హైదరాబాద్ లెవెల్‌లోనే ఏటంటే నేను హైదరాబాద్‌లోనే ఫుల్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నాను. ఇప్పటికి ఉన్నాను. జనాలు ఎళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు మొన్న కూకట్పల్లి ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఎళ్ళడానికి ఫుల్ ప్లాన్‌లో ఉన్నారు అబ్బాయిలు. కూకట్పల్లిలో షోలు దొరకట్లేదు. అడిగితే అంటున్నారు పొద్దున్న మార్నింగ్ మీరు షో తీసుకోండి 10:00. సో, మీకు పని ఉంటది. మీరు జాబ్ హోల్డర్స్, అందరూ జాబ్ హోల్డర్స్ ఈ టైంలోని. సండే ఒక్కరోజే అలసిపోయి ఉంటారు. ఆ అలసిపోయి ఉన్నప్పుడు మాకు ఒక్క షో ఈవినింగ్ ప్రూవ్ చేయడానికి ఒక్క షో కావాలి మాకు. ఒక్క షో దొరికి, ఆ ఒక్క షో గాని డెఫినెట్‌లీ ఒక 10 చోట్ల నుంచి 10 మంది కూర్చున్నారంటే ఇప్పటికే మాకు పంజాగుట్ట సెంట్రల్ మాల్ ఉంది పంజాగుట్టలో. సెంట్రల్ మాల్‌లో దొరికింది. నిన్న గూడా హౌస్‌ఫుల్ ఉంది సినిమా. అండ్ ఇది ఓడియన్ మాల్ ఉంది. 2 షో పొద్దున్నే ఇచ్చారు. పొద్దున్న 10:30కి ఎలాగొస్తారు జనాలు? అవును, ఎందుకు మరి ఈవినింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? నేను డిస్ట్రిబ్యూటర్‌ని అడిగాను. అడిగితే ఫస్ట్ ఆయనన్నారు, "మీకు డబుల్ షోస్ పడతాయి, ఈవినింగ్ గూడా పడతాయి." చాలా ఇచ్చారు. చాలా చెప్పారు. బట్ షో పడలేదు. ఇప్పుడు ఎళ్లి అడిగితే, "సార్ అన్నీ పెద్ద సినిమాలు కొనేశారు. మీరు మీరు సినిమా థియేటర్ కొంటేనే మీకు వస్తాయి." నేను థియేటర్ కొనడాని గురించి కాదు. అంత మనీ ఎక్కడ పెడతాం? ఇప్పుడు సినిమా చేయడం వరకు మా బాధ్యత. చేశాం. జనాలకు తీసుకెళ్తున్నాం. హ్మ్. నాకు పక్క ఉన్న రాష్ట్రంలోని సినిమా నడలేదనుకోండి, డెఫినెట్‌లీ నేను అడగను. అక్కడ
ఫుల్ అరుపులు, కేకులు. నాకు ఫస్ట్ సినిమా అన్నట్టుగా ఎవరు అనట్లేదు. మీరు నిజంగా చెప్తున్నా, ఈ హైదరాబాద్ అవని, ఇప్పుడు శ్రీకాకుళం అవని, ఈ విజయవాడ అవని, డిస్ట్రిక్ట్‌లోని ఒక 10 మంది ఎళ్లి ఒక సినిమా ఏదో ఒక థియేటర్ ఇప్పండి. నేను అదే అంటున్నా. ఏదో ఒక థియేటర్ మా కోసం క్లోజ్ చేశారు కదా! అండమాన్‌లోని నేను ముఖ్యంగా చెప్తాను. అండమాన్‌లో ఏటి జరిగింది, కొత్త కొత్త డైరెక్టర్, కొత్త సినిమా అని ఇయలేదు. సో, పబ్లిక్ గ్యాదర్ అయ్యి అక్కడ సినిమా ఇప్పారిప్పుడు. ఇప్పితే ఏమైందంటే పెద్ద సినిమాలని వాళ్ళు తీసి ఇప్పుడు ఈ సినిమా పెట్టమని చెప్తుండ్రు. నేనేదో ఊరికే చెప్పట్లేదు. అవును. మీరు కావాలంటే మీరే ఒక 50 మందిని తీసుకొని ఎళ్ళండి థియేటర్‌లో. వాళ్ళు ఒక్కరైనా బయటకొచ్చి "అరే! ఏ సినిమా మీరు తీసుకొచ్చారు" అన్నట్టుగా మేము మాట్లాడితే డెఫినెట్‌లీ మీరు 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 ఏం చెప్తే నేను అది చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీరసలు ఎన్ని థియేటర్స్ అని అనుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? 70 థియేటర్స్ అనుకున్నాం. 70 థియేటర్స్ అనుకున్నారు. అనుకున్నాం. ఎన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేయగలిగారు? ఫస్ట్ స్టార్టింగ్‌లో 100 అనుకున్నాం. సార్ వాళ్ళు 70 ఇస్తానన్నారు. 70 కాకుండా ఇప్పుడు 48లో ఉంది. ఆ 48 కూడా ఔటర్ సిటీలో ఫుల్ ఇచ్చేసారు. అది జనాలు కూడా తెలీదది. నేను డిస్ట్రిబ్యూటర్ అడుగుతున్నాను. ఆయన ఏటంటుండ్రు, లేదు పెద్ద సినిమాలున్నాయి. మీరు షో పెంచాలంటే మీరు కొనండి. ఇక డిస్ట్రిబ్యూటర్‌కి మనీ ఇచ్చి కూడా వేస్టు. ప్రమోషన్స్‌కి కూడా వేస్టు. ఇప్పుడు నాకు ఫోన్ కాల్స్ ఎలాగొస్తున్నాయంటే, "అన్న మీ ప్రమోషన్ చూసి మేము థియేటర్ దాకా ఎళ్తున్నాం. అసలు మీ థియేటర్ దగ్గర మీ షోలు లేవు" అంటున్నారు. ఉన్న షోలు కూడా తీసేస్తున్నారు. ఓకే. హీరోయిన్ గారు, అదే ఇప్పుడు నార్మల్‌గా ఒక సినిమా మంచిగుంటే ఎవరైనా జనాలు చూస్తారు. అలాంటిది ఎందుకు మీ సినిమాలో ఇంత కంటెంట్ ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అనంటే, మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? అంటే మేము సినిమా తీసాము. వి డిడ్ అవర్ జాబ్. కానీ డిస్ట్రిబ్యూటర్స్ అంటే వాళ్ళిచ్చిన మాట దే ఆర్ నాట్ కీపింగ్. అంటే సార్ చెప్పినట్టు 70 థియేటర్స్‌కి ఒప్పుకున్నారు. లాస్ట్‌కి 48 థియేటర్స్, అది కూడా ఔట్‌స్కర్ట్స్‌లో ఇస్తే అక్కడ జనాలు లేరు. షామీర్పేట్ ఎక్కడనో అది ఏ मैं देखा था ఐ సా ఏదో మాల్‌లో. అంటే అక్కడ జనాలు ఉండాలి గదా చూడడానికి. అక్కడ జనాలే లేవు. ఇటు సైడ్ మన గచ్చిబౌలి, మాదాపూర్, అమీర్పేట్ అంటే ఎక్కువ మనుషులు ఉండే ఏరియాస్ అవి. అవును. అక్కడ ఒక షో లేదు. అయినా ఉన్న థియేటర్స్‌లో అవర్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్. అంటే ఈవెన్ దో ఎవ్రీథింగ్ ఈస్ అగెయిన్స్ట్ అస్, అయినా ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. సో, అంటే మాకేమనిపిస్తుందంటే we did our best. ఓకే. Now if they want more money from us, I don't think it is possible right now. ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్ తీసుకొని చేసాము మూవీ అండ్ we did it heartfully. వాళ్ళు ఒక మాటకు ఒప్పుకున్నప్పుడు అది చేయాలి యాక్చువల్లీ. బట్ అంటే అది వాళ్ళ షార్ట్ కమింగ్స్. అది దానికి మేమేం చేయలేము. విల్ జస్ట్ హోప్ దట్ పీపుల్ హూ వాచ్ ఇట్ విల్ ఆస్క్ అదర్ పీపుల్ టు వాచ్. సో యాహ్, దట్స్ ఇట్. ఓకే. అసలు దీని వెనకున్న అసలు కారణం ఏంటి అని అనుకుంటే ఏం చెప్తారు? అంటే డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు అక్కడే ఇవ్వడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే మేమేదైనా అంటే మీరు మంచి సినిమా తీశారంటున్నారు. ఆల్రెడీ జనాలు కూడా ఎళ్తున్నారు. పబ్లిక్ రియాక్షన్ కూడా బాగుంది. అలాంటిది ఎందుకు సిటీ లోన ఇవ్వట్లేదు? సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో ఇవ్వడానికి కారణం? Because there's 3 big films. ఓకే. 1 Hollywood, 1 and 2 Tollywood, I think. So very big production houses. ఓకే. So maybe they bought the whole theater. వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొనేసుంటారు. we agreed to one price ఇన్ని థియేటర్స్ అని మేము ఎప్పుడూ అనుకున్నాం, మాట్లాడుకున్నాం. Maybe they paid more or they had a deal. Now they can fight with them, but we can't, right? యెస్. యెస్. So I think that's it. Like Christopher Nolan's movie is coming. ఒడిస్సీ. Odyssey is come. సో అది కూడా ఇట్ హస్ డివైడెడ్ ద క్రౌడ్. బట్ ఐ ఫీల్ అంటే ప్రతి కాంటెంట్కి క్రౌడ్ ఉంది. సమ్ పీపుల్ విల్ వాచ్ క్రిస్టోఫర్ నోలన్, సమ్ పీపుల్ విల్ వాచ్ అవర్ ఫిల్మ్, సమ్ పీపుల్ విల్ వాచ్ బోత్. కానీ దానికి షో పడాలి. సో అది ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఐ థింక్ దే హ్యాడ్ అ డీల్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ గారు ఇంత కష్టపడి ఇంత మూవీ తీసి అన్ని రకాలుగా రిలీజ్ చేసి అసలు ఎటువంటి న్యాయం కావాలని అనుకుంటున్నారు? అంటే ఒక సార్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరోయిన్ కష్టపడినారు. అవును. మోల్ సినిమాకి టీం మొత్తం కష్టపడినారు. అందరూ కష్టపడినారు. చాలా కష్టపడినారు. ఒక్కొక్కరు కింద నుంచి మీద వరకు చాలా కష్టపడినారు.
కష్టంకి ఫలితం మనం ఏంటనుకుంటాం, సినిమా నడాలి. కానీ సినిమా థియేటర్‌కి వచ్చేటప్పటికి బాగోలేదనుకోండి, మనకు అనిపించదు. ఇప్పుడు ఈ సినిమా నేను తీసుకొని బాలీవుడ్‌కి వెళ్తున్నాను. డెఫినెట్‌లీ చేస్తున్నా ఈ సినిమా. బాలీవుడ్‌లోనే నేను ప్లాన్ ఉంది, చేస్తున్నాను. ఇక్కడ జనాల వచ్చి దాన్ని చూడలేకపోతుండ్రు అనే బాధ నాకుంది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా తీశాను. అసలు ఈ కంటెంటు నెక్స్ట్ టైము మనం ఏదైనా బాలీవుడ్‌కెళ్ళి చేసినప్పుడు, అరే! ఇక్కడ ఉన్న జనాలు ఎందుకురా కంటెంట్ చూడలేకపోయారు? ఎక్కడ ఫాల్ట్ అనేదంతే, ఇక్కడ జనాల ఫాల్ట్ కూడా లేదు, మా ఫాల్ట్ కూడా లేదు. మేము ఎంత ప్రయత్నించాలో చేయాలి. మా ఇన్‌స్టాగ్రామ్ ఫుల్ నిండిపోయి మెసేజెస్ ఉన్నాయి. ఎళ్తుండ్రు. అండ్ నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, ఇప్పుడు అనకాపల్లి ఏరియా ఉంది. అక్కడ ఫుల్ ఎళ్తుండ్రు జనాలు. నచ్చింది అందరికి. అంతే మీకు వాయిస్ నోట్ కూడా నేను ఇనిపించొచ్చో లేదో తెలీదు. లైవ్ వాయిస్ నోట్స్ వచ్చాయి నాకు. అండమాన్‌లోని మీరు ఏదైనా కెమెరా తీసుకొని వెళ్ళిపోండి రేపు రాండమ్ టైమ్‌లో. మీకు మొత్తం విజువల్స్ ఇవాళ హౌస్‌ఫుల్ అండమాన్. ఓకే. చూపించండి. వాయిస్ మెసేజ్ పర్లేదు కెమెరాలో చూపించొచ్చా? చూపించొచ్చు. డెఫినెట్‌లీ ప్రాబ్లమ్ నేను ఇనాలన్నా నేను ఇనిపిస్తాను. అసల జనాలు ఎలాగా దాన్ని ఇప్పుడు నేను ఎంతవరకు చేయాలో చేసేసాను. ఇది ఎళ్ళాలి జనాల దగ్గరికి. అందుకే నేను ఇవాళ ఇంత దూరం వచ్చాను. సో, ఇలాగ ప్లే చేయగలనా? ఇలా చేయండి పర్లేదు. అక్కడ మైక్ ఉంది కాబట్టి ప్లస్ లవ్కున్న ఇది ఎఫెక్షన్ చాలా బాగా ఇచ్చారు సార్. ఇంటర్వ్యూల తర్వాత మీరు ఇచ్చింది హెడ్స్ అప్ సార్ మీకు. చాలా బాగా అంటే చాలా మా ఫ్యామిలీ అయితే మా ఆవిడి, మా అత్తమ్మ గారు అందరూ ఏడిచారు సార్. అతను నాన్న చనిపోయిన తర్వాత అతను కోల్పోయింది ఏంటంటే చూపెట్టింది చాలా అందరూ బాధ అనిపించింది సార్. చాలా బాగున్నారు సార్ మూవీ. థ్యాంక్ యూ సార్. ఇలా అండమాన్ లో మీరు ఫస్ట్ సార్ తీసింది, మీకు ఆ గాడ్ ఎప్పుడు సపోర్ట్ చేయాలి సార్ మీకు. సో, అది జనాలకి ఎళ్ళింది మెసేజెస్. చాలా ఉన్నాయి. చాలా మెసేజెస్ నాకు ఎక్కడైతే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది అండమాన్‌లోని, వాళ్ళు అంటుండ్రు సార్ ఇక్కడ హిట్ అయిపోయింది కదా! ఇంక మీరు హిట్టు. మీకెక్కడ జనాలు నేను నిజంగా చెప్తున్నా, హైదరాబాద్‌లోని ఒక్క యూత్ ఎళ్ళిపోయింది, లేదా ఒక్క ఫ్యామిలీ ఎళ్ళిపోయిందంటే డెఫినెట్‌లీ సినిమా ఎళ్ళిపోద్ది. నేను అదే అనుకున్నాను. బట్ ఇక్కడ థియేటర్ దాకా ఎళ్ళిన తర్వాత థియేటర్ లేవు. రేపు నేను బాలీవుడ్‌కెళ్ళి ఇదే సినిమా తీస్తున్నాను. ఇదైతే వాస్తవమే. బాలీవుడ్ అని లేదా ఏదైనా తమిళ్ ఇండస్ట్రీ కానీ, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ పేరు పొందాలని వచ్చాం కదా! అవును. జనాలు రేపు మమ్మల్ని మళ్ళీ క్వెషన్ ఏస్తే, సార్ మీరు తీశారు, ఇక్కడ రిలీజ్ చేశారు, మా దాకా ఎందుకు సినిమా రాలేదు? ఓటీటీలో చూడొచ్చు. నో ఇష్యూ ఓటీటీ. కానీ ఇది ఓటీటీ కంటెంట్ కాదు. మీరు ఆ అండమాన్ విజువల్సు మీరు చూడాలి ఆ అందం. సినిమా అందుకే జనాలందరూ ఎళ్ళాలనే నేను ₹105 పర్టిక్యులర్‌గా పెట్టాను. నాకు చాలామంది క్వెషన్స్ కూడా ఇచ్చారు. ఎందుకు ఇవన్నీ? నేను అన్నది ట్రెండ్ గురించి కాదు. ఒక్క స్టూడెంట్ ఉన్నారు. అబ్బాయి దగ్గర ఒక ₹100 ఉంటది. కష్టపడి థియేటర్‌కెళ్తాడు. ఏదో ఒక ఇంట్రెస్ట్ మీద ఎళ్తారు. సినిమా అనేది అందరికీ నచ్చుతది. ఎళ్ళిన తర్వాత అరే! ఏంట్రా ఈడు ఏం సినిమా తీశారన్నట్టుగా బయటకు రాకూడదు. ఇప్పుడు నాకు జనాలు అంటుండ్రు, అన్న మీరు ఎక్కడైనా దొరికితే సెల్ఫీలు తీసుకుంటాం మీతోని. సో, అలాగా ముందు నన్ను కలిసేటోడు, అన్న మీరు ప్రభాస్ గారిని చూసారా? అల్లు అర్జున్ గారిని చూసారా? రామ్ చరణ్ గారిని కలిసారా? ఇలాగ అడిగేటోరు. అట్లాంటిది అన్న మీరు ఈ సినిమాతోని మీరు ఈ లెవెల్‌లోని ఇవాళ పొద్దున నాకు ఒక మనిషి చెప్పారు. అన్న మీరు ఇదే సినిమా ఇంకో పెద్ద స్టార్స్‌తో తీసుంటే ఆ లెవెల్‌లోని ఎళ్ళిపోయేది. అని స్టార్స్ అనేది కాదు. హీరో ఆ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారక్కడ. ఆ సినిమా కంటెంట్ మీరు లాస్ట్ దాకా అస్సలు జనాలు ఎళ్ళాలి ఈ సినిమాకి. అసలు ఏంటి సార్? ఏం కంటెంట్ ఉండబోతుంది? కంటెంట్ ఏంటంటే ఇప్పుడు జరిగే నార్మల్ మన సొసైటీలో జరిగేటంటే ఓకే. రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. చాలా ప్రేమించుకుంటాం. సడెన్‌గా నాకు నచ్చలేదని అరే! నువ్వు బ్యాడ్ అని చెప్పేసి నిన్ను వదిలేసి ఇంకొకడితో మాట్లాడడం. మల్టిపుల్స్ ఈ మొబైల్ యూజ్ చేయడం. ఇవన్నీ ఉన్నాయి. పేరెంట్స్ మాటలు అస్సలు పట్టించుకోకపోవడం. అవును. ఇవన్నీ ఉన్నప్పుడు ఒక హీరో పర్టిక్యులర్‌గా నాకు ఇదే అమ్మాయి కావాలి. మా అమ్మ నాన్నే గ్రేట్ అని చెప్పేసి అది ఎలాగా కోర్ట్‌లోని తీసుకొచ్చి దాన్ని కరెక్ట్‌గా క్లియర్‌గా ఆడ ఎండ్ చేస్తారు. అదే సినిమా. ఓకే. ఒక కోర్ట్‌లోని చట్టం వాడతారు. అది ఏం చట్టం? మొత్తం అమ్మాయి మీద ఎలా చట్టం లభిస్తుంది? అసలు అమ్మాయి అనేటోళ్ళు ఎలాగున్నారు ముందు? ఇప్పుడు ఎలాగున్నారు? అబ్బాయి అనేటోళ్ళు ముందు ఎలాగున్నారు? ఇప్పుడు ఎలాగున్నారు? ఇది జనాల్లోకెళ్ళాలి. ఇది
డెఫినెట్లీ వెళ్ళే సినిమా. నాకు తెలిసి నేను ఎంత లాగనా సరే, ఇప్పుడు నాకు ఏటంతుండ్రు డిస్ట్రిబ్యూటర్, మీకు మార్నింగ్ 10:00 షో ఇచ్చాం. మార్నింగ్ 10:30కి షో ఇచ్చాం. ఏటి ఓడియన్ మాల్‌లో. ఇంకోటి సెంట్రల్ మాల్ పంజాగుట్టలో 11:40కి షో ఇచ్చాం. ఈ 2 జనాలు నిండితేనే మీకు మిగతా షోలు దొరుకుతాయని. నేను ఆ టైంలో ఎలాగ జనాలు పంపించాలా? అయితే జనాలు తిరగబడి సినిమాకెళ్ళాలి. ఎళ్లి ఒక్కసారి తిరగబడినారనుకోండి, ఇలాంటి సినిమా ఖచ్చితంగా బతకాలి. ఈ ఇండస్ట్రీలోనే బతకాలి. ఇది ఎంత హైప్ సినిమా అంటే, నిన్న థియేటర్ నుంచి బయటకొచ్చేటప్పుడు అరుపులు ఫుల్. అంతే, జనాలు బయటకొచ్చి ఇంక దీని తర్వాత మీరు బ్రేకప్ ఇవ్వాలంటే భయపడాలి. అలాగ తీశారండి. ఫ్యామిలీ డ్రామాలు ఇవన్నీ మనం ఎన్ని కష్టాలు పడుతున్నాం. స్టార్టింగ్ కష్టాలు పడుతున్నాం, మళ్ళీ సెన్సార్స్ కష్టం పడుతున్నాం, మళ్ళీ అన్నీ చేసి ఎందుకు చేస్తున్నాం? జనాలు ఆదరిస్తారని. జనాలు వస్తున్నారు. కంటెంట్ చూసి నన్ను ఒక ఆటో అతను అడిగారు, "అన్న నేను ఈ కంటెంట్ చూసాను, ఓటీటీలో వచ్చింది, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చింది మీ కంటెంటు. కానీ నేను థియేటర్ ఎక్కడికి వెళ్ళాలి? మీరు చూడండి బుక్ మై షోలో మీ షో చూపించలేదు." అవును. ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు, చూస్తున్నారు అంటున్నారు. మీకు ఇప్పుడు ఏంటి థియేటర్స్ పడట్లేదు. థియేటర్స్ పడట్లేదు. ఉన్న థియేటర్స్‌లో కూడా ఆళ్ళు ఆన్‌లైన్ బుకింగ్ లేదని తీసేస్తుండ్రు. అవును. ఎందుకు ఆన్‌లైన్ బుకింగ్స్? ఇప్పుడు వస్తున్నారు అని అన్నప్పుడు ఆన్‌లైన్ బుకింగ్స్ ఖచ్చితంగా అవుతాయి కదా! అలాంటప్పుడు అవ్వకపోవడానికి కారణం ఏంటి? చిన్న సినిమా కొత్తోళ్ళు. ఎవరైనా ఇప్పుడు చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్. మా అందరి ఇన్స్పిరేషన్ ఆయనే. కానీ ఆయన ఏదో ఒక రోజు ఫస్ట్ స్టెప్ వేసుంటారు కదా! అదే ఫస్ట్ స్టెప్ మాది. అవునా కదా? ఏదో ఒక రోజు నాకు తెలుసు నేను వెళ్ళి ఇందులోని ఏదో ఒక రోజు నేను పెద్ద సినిమాలో ఉంటాను. ఇదైతే కన్ఫర్మ్. అప్పుడు నేను చెప్పకపోయినా ఓకే, ఇలాంటి కంటెంట్ వెళ్తుందని జనాలు వెళ్తారు నా దగ్గర. నేను ఏటంటున్నానంటే, జనాలు వెళ్ళడానికి సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఉండే ఏరియా ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ అమీర్పేట. కానీ మీరు అమీర్పేటలో వెతకండి, మీకు షోలు లేవు. పంజాగుట్టకి వెళ్ళాలి మీరు. మిగతా సినిమా లాగా మా షోలు కూడా ఒక్కొక్క థియేటర్‌లోని ఈవినింగ్ అట్లీస్ట్ ఇప్పుడు మీరు పంజాగుట్టలో అని అన్నారు. సరే బ్రదర్ మీరు వెళ్ళిపోండి, ఈవినింగ్ 7:30కి ఒక షో ఉంది. అంతే, మీరు ఆనందంగా ఓకేరా ఏదో వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్స్ అలా అడుగుతున్నారు. ఇప్పుడు కూకట్పల్లి మేడం చెప్పినట్టుగా గచ్చిబౌలిలోని ఇలాగ ఉన్నారు. కానీ అక్కడ షోలు లేవు. నేను ఎలాగా జనాల దగ్గరికి వెళ్తాను? అందుకే ఒక్కరోజు ఒక్క షో ఒక్క గ్యాంగ్ వెళ్ళి అరుపులు పెట్టారంటే డెఫినెట్లీ నెక్స్ట్ రోజు సినిమా నిండిపోద్ది. అంటే ఇప్పుడు జనాలకి ఏం అవసరం ఉందండి? అంటే మీ సినిమా గురించి వచ్చి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది? నేను ధర్నా అనట్లేదు. సినిమా ఏంటంటే, ఈ సినిమా కంటెంట్ ఎలాగుందంటే, ఇది ప్రతి సినిమా మెసేజ్ ఇచ్చే కంటెంట్. అవును. నేను వచ్చినప్పుడు చూసాను. మన సౌత్ ఇండస్ట్రీలో స్పెసిఫిక్‌గా చెప్తాను. సినిమా అంటే వాళ్ళకి లైఫ్ చాలామందికి. అవును. చాలామంది నాలాగా దిగేసి హైదరాబాద్‌లో చాలామంది దిగి ఉంటారు మేము సినిమా చేయాలని. అవునా కదా? డెఫినెట్లీ. సో నాలాంటి వాడికి ఒక్కడికి సపోర్ట్ ఇచ్చారంటే అలాంటి 10 మంది బతికేస్తారు మళ్ళీ. హైదరాబాద్ ముఖ్యంగా దిగుతుండ్రంటే, ఎవడో ఒకడు దిగుతుండ్రంటే ప్రతి ఒక్కరికి పేరు వస్తుంది. మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఎంత కష్టపడినారు అర్జున్ రెడ్డి తీసేటప్పుడు. కానీ ఆ సినిమాతో ఇప్పుడు ఆయన టాలెంట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా సినిమా అదే కాన్సెప్ట్ మీద ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చింది. సినిమా బాగోలేకపోతే నేనే చెప్పేసి, నేనే ఇంటికెళ్ళి, సరే నెక్స్ట్ సినిమా ఏదో చూసుకుంటాం, లేదంటే ఏదో మా క్లినిక్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటామని నేను వెళ్ళిపోవచ్చు. సినిమా ఒక్క థియేటర్‌లోనే హౌస్‌ఫుల్ వెళ్తున్నాయి. కానీ ఇక్కడ జనాల దగ్గరికి రాలేదు. కుర్రోళ్ళు రేపు అంటున్నారు, అన్న మేము సండే డెఫినెట్లీ వెళ్తున్నాం. ఎందుకు ఇక్కడే స్పెషల్‌గా రాకపోవడానికి ఏమైనా రీజన్ ఉందని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు అండమాన్‌లో హౌస్‌ఫుల్స్ అయ్యాయి అంటున్నారు, ఆంధ్రాలో హౌస్‌ఫుల్స్ అయ్యాయి అంటున్నారు. కేవలం హైదరాబాద్‌లోనే ఎందుకు ఆ రకం? హైదరాబాద్ మెయిన్ వచ్చేసి మనకి నైట్ లైఫ్ సిటీ. మ్యాక్సిమం మనం బతికేది నైట్ లైఫ్ సిటీలోనే. ఫుల్ పాష్ ఏరియా, బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. పొద్దున్న లేచాక మనకి లేచి అన్నీ అరేంజ్ చేసేటప్పటికి 11 అయిపోద్ది. అప్పటికి మా షో అయిపోతుంది సగం. మీరు చెప్పండి, ఒక్క షో మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి, ఐ రెస్పెక్ట్ యూ. నా బాధ వినేసి మీడియా వాళ్ళే ఇప్పుడు రావడానికి రెడీగా ఉన్నారు. మేము వస్తాం, మేము సపోర్ట్ చేస్తామని. మీడియా వాళ్ళు చేసినప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు చేయాలి? అవును, సినిమా బాగుంది కాబట్టి. నాకు మీడియా పర్సన్స్ అంటుండ్రు, రేపు మేమందరూ థియేటర్ దిగుతున్నాం, మేమందరూ అడుగు పెడుతున్నాం, మీ సినిమా ఎలాగ జనాలు రారు మేము చూస్తున్నాం, జనాలు వస్తారు, వాళ్ళ దగ్గర రీచ్ చేయిస్తాం.
అలాంటప్పుడు నాకు ఒక్క షో ఈవినింగ్ ఎందుకు ఇవ్వట్లేదు? ఒక్క షో లేదంటే నాకు డిస్ట్రిబ్యూటర్స్ లింక్ కూడా లేదు. నాకు ఉన్న చోట్లోనే నేను వెతికి వెళ్తున్నాను. నాకు ఏదైనా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఏదైనా ఉన్న సోర్సెస్ ఆ మనుషులు కూడా సపోర్ట్ ఇచ్చేస్తే కూడా నాకు సినిమా మీద ఏ ఆశ లేదు. సినిమా జనాల్లోకి వెళ్ళిపోవాలి. నా లైఫ్ నేను బతికేస్తున్నాను. కరెక్ట్‌గా అదే ఇదే డేట్‌కి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరన్నట్టు ఇప్పుడు సినిమా బావుంది, సినిమా కంటెంట్ బావుంది, హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి, ఇక్కడ ముఖ్యంగా రీజన్ వచ్చేసరికి ఇంకో సినిమా ఉండడం వల్ల. అంటే ఇంకా 4, 5 సినిమాలు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి మీ సినిమాకి థియేటర్స్ దొరకట్లేదు. అంటే ఈ డేట్‌కి కాకుండా ఇంకో డేట్‌కి వచ్చుంటే ఏమో ఒకవేళ మంచి సార్ నేను ప్లాన్ వేసింది ఏప్రిల్‌లో. ఏ సినిమాలు లేవు అప్పుడు. కానీ నాకు సెన్సార్ బోర్డ్ వల్ల మీరు ఎక్కడోళ్ళు కాదు, మీరు అండమాన్ నుంచి వచ్చారు. మీ మీ మీరు వెస్ట్ బెంగాల్‌కి వెళ్ళి సెన్సార్ చేయాలా? లేదా మీరు ముంబైలో చేయాలా? మీరు తెలుగోళ్ళు కాదు. ఇలాగని తిప్పేశారు. నేను మొత్తం ఫైట్ చేసుకొని అన్నీ చేసి ఇవన్నీ జరిగాయి. నేను ఇక్కడ ఉండే అని చెప్పేసి నేను ఇక్కడే తీశాను సెన్సార్ బోర్డ్. దానికే నాకు 1 ½ మంత్స్ పట్టింది. దాదాపు సెన్సార్ బోర్డ్ ఆఫీస్‌కే నేను 20 సార్లు తిరుగుంటాను. మీరు కెమెరా చెక్ చేయొచ్చు అక్కడ. అన్నీ దాటుకొని ఒత్తబడికి ఓకే. ఈ డేట్‌కి వెళ్దామని మేలోనే అనుకున్నా. బట్ మేలో పెద్ద సినిమాలు పడిపోయినాయి. ఇప్పుడు వెళ్తే అవ్వదు. సరే జూన్ ఏదైనా ట్రై చేద్దాం. జూన్‌లో కూడా సినిమాస్ వచ్చాయి. ఇంకా జూలై అనేది లేవు అనుకున్నాం. బట్ పెద్ద సినిమాలు 10థ్‌కి జూలైలో పడిపోయినాయి. ఇంకా 17థ్‌కి ఇంకేమీ లేవు. దీని తర్వాత వెళ్తే పెద్ద సినిమాలు ఉన్నాయి. మనం 17 దిగుదాం అంటే సైలెంట్‌గా ఆ డేట్‌లో ఏమీ లేవు నాకు. డిసైడ్ అయ్యేటప్పుడు ఏమీ లేవు. ఓకే. మీరు డిసైడ్ అయినప్పుడు ఏం లేవు. సడన్‌గా ఒకేసారి వచ్చి పడ్డాయి. మేబీ టైం రాతంత. బట్ చాలామంది అన్నారు ఒక్కసారి జనాలు మీ సినిమా ఒప్పుకొని వచ్చేసారనుకోండి, అందరిని దాటి సినిమా ముందుకు వచ్చేసిందనుకోండి, అది ఒక్క థియేటర్ అవని, 2 థియేటర్లు అవని అది మీరు చూడకండి. ఆ 2 థియేటర్లు పొద్దున్న 10:30కి ఇచ్చారు కదా! ఎవరో ఒకరు వచ్చి మీరు మీడియాలో వచ్చి మాట్లాడండి. కనెక్ట్ అయిపోయారు. ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. ఇంత వేల మంది ఉన్నారు. ఎవరో ఒక్కరైనా కనెక్ట్ అవుతారు. ఆ ఒక్కరు చాలు ఆ సినిమాని తీసుకెళ్ళిపోవడానికి. బట్ అక్కడ థియేటర్‌లోనే మినిమమ్ గ్రూప్ కావాలంటున్నారు. ఆ సినిమా నడాలని. ఆ గ్రూప్ నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎందుకు అంటే ఆ గ్రూప్‌ని ఫార్మ్ చేయడానికి మీ తాలూకు స్ట్రాటజీ ఏంటి అనంటే, ఇంకా ఏం చెప్పుకుంటారు? అంటే ఇప్పుడు ఒక గ్రూప్ వచ్చి మీ సినిమా దాకా రావాలి అనంటే జనాల్లో కనబడాలి మీ సినిమా. ఆ జనాల్లో కనబడే దీంట్లో మీరు ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారా? దానివల్ల రావట్లేదని అనుకుంటున్నారా? లేకపోతే కేవలం మార్నింగ్ షోలు పడటం వల్ల రావట్లేదని సార్ మెయిన్ వచ్చేసి రీజను నియర్ బై థియేటర్స్ ఇవ్వట్లేదు నాకు. సెకండ్ వచ్చేసి మార్నింగ్ షో చాలా దెబ్బ పెడుతుంది. చెప్తున్నాను కదా! అదే. నేను ఏటంటున్నానంటే ఆ గ్రూప్ అనేది ఒకటి చెప్పాను కదా! కాలేజ్ లైఫ్, కాలేజ్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో సినిమా చేయడానికి ఒక్క రోజులోనే 100 మంది దిగుతుండ్రు. ఆ! ఆ 100లోని 20 మంది కూడా ఎళ్తే థియేటర్‌కి సినిమా బతికేస్తది. నాకున్నది ఆ రెండే ఆప్షన్. ఇప్పుడు సెంట్రల్ మాల్, పంజాగుట్ట అండ్ ఇంకోటి ఓడియన్ మాల్. ఈ 2 పొద్దున్నే 10:40కి షో ఇచ్చారు. ఇప్పుడు నాకు అదే గుడిలా కనిపిస్తుంది. ఆ గుడిలోనే ఎళ్ళాలి భక్తులు. సినిమా అనేది ఒక టెంపుల్‌గానే భావిస్తాం మేము. అవును. ఈ సౌత్ ఇండస్ట్రీలో నేను పర్టిక్యులర్‌గా మాట్లాడేది సౌత్ ఇండస్ట్రీలో. అందులోని ఎళ్ళాలి అందరూ. నేను నిజంగా చెప్తున్నాను. ఒక్క షో పడిందా ఈ సినిమా వైరస్‌లా స్ప్రెడ్ అయిపోద్ది. ఆ లెవెల్‌లోనుంది ఈ సినిమా. ఓకే అండి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఇన్ని చెప్పారు కాబట్టి, అంటే మీరొక ఫైనల్‌గా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్‌కి? అసల ఏంటి మీకు కావాల్సిన న్యాయం ఏంటి అనేది ఒక క్లారిటీగా ఒక నాకు ఆడియన్స్ దగ్గర ఆడియన్స్ అయితే నాకు నిజంగా ఇప్పటిదాకా చాలా చేశారు. పాపం ఎళ్తుండ్రు. వాళ్ళు థియేటర్ దాకా ఎళ్తుండ్రు. కానీ ఫోన్ వస్తూనే సార్ షో ఇయలేదు. షో వేయలేదు. ఎందుకని చెప్తే వాళ్ళ థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఏంటన్నారు, అరే పెద్ద సినిమాలు పడినాయి కొనేశారు. మీరు ఆన్‌లైన్ బుక్ చేయట్లేదు. ఇది కూడా జరిగాయి. నేను ఇవాళ కాకినాడలో 45 మంది ఎళ్లారు. షో ఎయలేదు. ఎళ్లి థియేటర్‌లో ప్రెషర్ చేస్తే రేపేస్తాం మీరు రేపు రండి. ఇవాళ మీరు ఎళ్ళిన వాళ్ళు రేపు ఎళ్ళడానికి మళ్ళీ ఇష్టపడతారా? పడరు. ఎవరైనా పడరు. నా సినిమాలో ఏ పెద్ద ఆర్టిస్టులు లేరు. ఉన్నది ఒక 4 పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళని చూసి కూడా ఎళ్తారు. కానీ సినిమా కంటెంట్ చూసిన తర్వాత జనాల అరుపులు. మీరిప్పుడు చూసారు కదా! అవును. ఇనిపించాలంటే నేను అవును. ఇనిపించుకోగలను. అవును. ఫుల్ అరుపులు. ఆ అరుపుల కోసమైనా నేను అంటున్నాను నా దగ్గర ఉన్న ఆప్షన్ ఇప్పటికి ప్రస్తుతానికి నాకు ఉన్న దగ్గర హైదరాబాద్‌లో చెప్తున్నాను. నా దగ్గర ఉన్న ఆప్షను 2 థియేటర్.
ప్రతి సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. ప్రతి సినిమా 'అర్జున్ రెడ్డి' మూవీ వచ్చి ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అంతే కొత్తగా వచ్చిన డైరెక్టర్ కష్టపడి వస్తే నిల్చొస్తారు ఇండస్ట్రీలో. అలాగా ఇప్పుడు మధ్యలో కూడా 'రాజు వెడ్స్ రాంబాయ్' ఇలాంటివన్నీ సినిమాలు బతికాయి. అవును. నాకు నేను పొద్దున కూడా దేవుడు అనుకున్నాను, ఒక నైట్‌లో ఎప్పుడైనా లైఫ్ చేంజ్ అవ్వచ్చు. మా సినిమాలోని ఇప్పుడు నాకు బతికించే థియేటర్స్ 2 ఉన్నాయి. ఒకటి పంజాగుట్ట సెంట్రల్ మాల్, ఇంకోటి ఓడియన్ మాల్. ఈ రెండిట్లోని జనాలు వచ్చేసారనుకోండి, అది పొద్దున్న 10 గంటలకి షో ఇచ్చారు. ఇంకోటి 11:40కి ఇచ్చారు. ఈ 2 షోలు ఫిల్ అయిపోయిందనుకోండి, ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ చేస్తది. ఇదైతే నేను వాస్తవం. ఎందుకు జనాలు రావాలని మీరు అన్నారు కదా! ఈ 2 షోలు ఇంక రేపు సండే ఒక్కరోజే. రేపు సండే ఒక్క రోజులోని ఎలాగ జనాలు అరుపులు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నారు. నా కష్టం చూసి మీడియా వాళ్ళు చేస్తారన్నారు. అదొచ్చి చాలా పెద్ద గొప్ప విషయం. నాకు తెలీదు. అంటే నేను ఏం చేశాను మీడియా వాళ్ళ గురించి నాకు తెలీదు. బట్ మీడియా వాళ్ళు రేపు సపోర్ట్ అన్నారు. మేము వస్తాం. జనాలు వస్తారు మేము వస్తే. సో మాలాంటి డైరెక్టర్ నిజంగా చెప్తున్నాను, ఇవాళ జనాలు బతికించేశారంటే ఒక్కరోజు ఈ డైరెక్టర్ ఫస్ట్ సినిమా మన తెలుగు దేశంలో చేశాడని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు. ఆ లెవెల్లో నేను సినిమా రాస్తున్నాను. పెద్ద సినిమా బడ్జెట్స్ కూడా ఉన్నాయి. నేను నిజంగా చెప్తున్నాను, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఆ లెవెల్లో నేను మాట్లాడను ఇప్పుడు ఉన్న స్టేజ్లో. బట్ ఒకరోజు నా పేరు మీరు గుర్తిస్తారు, ఇది నా స్టూడియోలో కూర్చొని ఈ మాట అన్నాడని. సో ఆ లెవెల్లో నేను సినిమా రాస్తున్నాను. ఈ సినిమా ఏ లెవెల్లో ఉందనేది మీరు రేపు ఒకసారి రండి. డెఫినెట్లీ. మీకు నచ్చకపోతే మీరు స్ట్రేట్ ఫార్వర్డ్గా బయటకు వచ్చి, ఎలాగో ఇప్పుడు జనాలు లేరు, ఎంత పుష్ చేస్తాను, ఎలాగో ఇప్పుడు లేరు, మీరు నెగటివ్ చెప్పినా సరే జనాలు రారు, అవునా కదా? కానీ మీరు బయటకు వచ్చి మీకు అనిపించింది అదే మాట్లాడండి. రేపు మీ ఒక్క వీడియో, నా వీడియో వెళ్తుంది, ఎంత దూరం వెళ్తుందో తెలీదు, ఎంతమంది రియాక్ట్ అవుతారో తెలీదు, ఎంతమంది జనాలు వస్తారో తెలీదు. ఇప్పుడు నేను పెద్ద సెలబ్రిటీని కాను, నా కోసం వెళ్ళి ఆల్రెడీ అండమాన్లోని నా కోసం వాళ్ళు ప్రత్యేకంగా థియేటర్లోకి వెళ్ళి గొడవ పట్టి ఆ వీడియో కూడా ఉన్నాయి, అది చేశారు. బట్ హైదరాబాద్లో నా కోసం ఎందుకు చేస్తారు? అంతే. థియేటర్ లెవెల్లో. అవును, మరి మీకు తెలుసు కదా, ఇప్పుడు జనాలు రావాలి అని అంటే ఒక సెలబ్రిటీ రావాలి, వాళ్ళతో ప్రమోషన్ చేయించాలి. ఎందుకు మరి మీరు అలా ఇంటరాక్ట్ అవ్వలేకపోయారంట ఒక సెలబ్రిటీ? చెప్తున్నాను, నేను కొత్తగా ఇండస్ట్రీలో వచ్చాను. నాకున్న సోర్స్లోని ఎంతలాగా వెళ్ళాను. శ్రీకాంత్ గారు కలిశారు నాకు. శ్రీకాంత్ గారు బెస్ట్ విషెస్ ఇచ్చారు. ఎంత లక్కీ ఆయన దొరికారు. మొన్న రీసెంట్గా ఒక చిన్న ఫంక్షన్లోని అనుకోకుండా వెళ్తే మన బ్రహ్మానందం గారు దొరికారు. ఆయన ఫంక్షన్లో అనుకోవచ్చు మీకు నాకు ఏంటని, బట్ బాబు ఓకే సినిమా చేస్తున్నాను సార్ అంతే, ఓ పక్కకు రా బాబు అని బెస్ట్ విషెస్ ఇచ్చారు. ఇండస్ట్రీలోని ఏ సెలబ్రిటీ కూడా సపోర్ట్ చేయని అనట్లేదు. పృథ్వీ గారు ఇంత సీనియర్ ఆర్టిస్ట్ నిన్న థియేటర్ దాకా వచ్చి మొత్తం వైరల్ చేసి కంటెంట్ పొద్దున్న ఫోన్ చేసి, డైరెక్టర్ గారు సినిమా టాక్ బాగుంది, మంచిగా చేయండి, ఏదో ఒక చేయండి, పుష్ అయిపోద్ది, సినిమా జనాలకు వెళ్ళిపోద్ది అని చెప్పారు. ఇండస్ట్రీ చాలా చాలా బ్యూటిఫుల్ మనుషులు ఉన్నారు. ఆర్జీవి గారు కలిశారు మన డబ్బింగ్ టైం. అవును, వాళ్ళతో ఏదైనా ఒక చిన్న ప్రమోషనల్ ప్లాన్ కానీ ప్రెస్ మీట్స్ కానీ పెడితే కదా జనాల్లోకి వెళ్ళేది. సార్ నేను డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, కొత్తగా ఉన్నాను. మీరు ఇప్పుడు ఏదో పని మీద వస్తారు హడావిడిగా, సార్ నా సినిమా చేశాను మీరు కూర్చొని నా గురించి చెప్పంతే ఎందుకు? ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు మంచోళ్ళు, కానీ మంచోళ్ళు అని చెప్పేసి మీకు ఎంతవరకు నేను ప్రెషర్ పెట్టగలను ఆ విషయంలో? అది తప్పే కదా. అవును, కానీ మరి మీరు సినిమా తీసే ముందే కదా ఇవన్నీ ఆలోచించారు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక సినిమా థియేటర్ దాకా వచ్చి ఆడాలి అని అంటే ఖచ్చితంగా ప్రమోషనల్ వైజ్ కానీ హైలో ఉండాలన్నమాట ఇప్పుడున్న దీనికి. అది మీరు ఆలోచించే ముందే ఎందుకు ఆలోచించలేదు? సార్ ప్రమోషన్స్ అవుతున్నాయి, సినిమా చెప్తున్నాను, నేను వెళ్ళే ఆటో అతను అడిగారు నన్ను, ప్రమోషన్స్ అవుతున్నాయి, థియేటర్కి ఆన్లైన్ బుకింగ్ లేకపోతే తీసేస్తారంటున్నాను. మరి దానికి మీరు థియేటర్స్ వాళ్ళు చెప్పాలి కదా, ఆన్లైన్ బుకింగ్ లేకుండా ఎందుకు తీస్తుండ్రు? చిన్న సినిమా 100 రూపాయలు పెడుతున్నా, ఓ 20 రూపాయలు ఉంటే ఆ పార్కింగ్కి వచ్చేస్తుంది, జనాలు అనుకుంటారు కదా. అది ఆన్లైన్లో చేసి ఆ 20 రూపాయలు ఎందుకు కట్టాలని? చిన్న సినిమాకు, పెద్ద సినిమా అయ్యాక వెళ్తారు ఏదో ఒకటి. పెద్ద సినిమాలకే చాలామందికి లాస్ అవుతున్నాయి. ఈ సినిమా పబ్లిక్ దాకా డెఫినెట్లీ వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కరోజు గణేష్, నా పేరు గణేష్ పూడి,
ఒక్కరోజు గణేష్ పూడి అనేది ఒక చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు. ఇదైతే ఇవాళ నేను లాసో గెయినో నేను అవ్వాలి, చాలా అవుతారు పెద్ద ఖచ్చితంగా. డైరెక్టర్ అవుతాను. అప్పుడు నేను జనాలు అనుకోకూడదు, అరే ఈ డైరెక్టర్ని ఫస్ట్ సినిమాకి మేము ఎందుకు ఈయనకి రీచ్ అవ్వలేదు. అండ్ నేను కూడా అనుకోకూడదు, అరే నా సినిమా వాళ్ళ దగ్గర అప్పుడే వెళ్ళిపోతే ఎంత బాగుండు. ఈ రెండు జరగకూడదు, ఇప్పుడు జరగకూడదు. నేను అంటున్నాను వెళ్ళాలి. రేపు నా ఇంటర్వ్యూ వినేసి ఎంతమంది వెళ్తారో నాకు తెలియదండి ఇప్పుడు ఉన్న స్టేజ్లో. ఇప్పటికీ మీరు వదిలేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి నా పని చూసుకుంటాను. కానీ ఒక నైట్ అంటారు కదా, ఒక నైట్ మారుతుంది ఎవరికొకరు. మేబీ ఇంటర్వ్యూ తర్వాత ఆ నైట్ మారిపోతే రేపు పొద్దున్న థియేటర్లో హౌస్ఫుల్ అయిపోతాయి. ఆ 2 థియేటర్ చెప్పాను మీకు. 2 థియేటర్, ఒక 11:40 షో సెంట్రల్ మాల్ పంజాగుట్ట, ఇంకోటి ఓడియన్ మాల్. ఇది కొత్త ట్రెండ్ క్రియేట్ అవుతుంది. అది ఫుల్ అయిన తర్వాత జనాలు మిగతా థియేటర్స్ అడుగుతారు ఈవినింగ్ షో, ఈ షోకి. సినిమా అనేది చాలా మీరు టైం తీసి, మీ ప్రిసియస్ టైం తీసి అక్కడి దాకా వెళ్తుండ్రు. ఇప్పుడు ఈవిడ బిజీగా ఉంటుంది, తన పర్సనల్ లైఫ్, నా లైఫ్ అన్నీ వదిలేసి ఒక సినిమా అనుకొని మాకు సినిమా చేసేటప్పటికి సాయం చేసి అన్ని డబ్బులు ఇయ్యరు. అవునా కదా? అన్ని కష్టాలు పెట్టుకొని మనం తీసి ఎందుకు వెళ్తున్నాం అంటే నా మనసులో అంతే ఏటంటే జనాలు చూసిన తర్వాత లేసి క్లాప్స్ కొట్టాలి. నేను రాసినప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ వాయిస్ నోట్ విన్నారు కదా, నాకు డెఫినెట్లీ తెలుసు కుర్రోలు అవని ఓ ఫ్యామిలీ అవని లేసి క్లాప్స్ కొడతారు సినిమాకి. నేను అంటున్నా నాకున్న సోర్సెస్ 2 అక్కడి నుంచి మీరు వైరస్ లాగా స్ప్రెడ్ చేసేసారంటే డెఫినెట్లీ సినిమా హిట్ అయిపోద్ది. మీరు ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనేది? We put a lot of effort in this cinema and చాలా చాలా వరకు కష్టపడ్డాం అందరం. సార్ చెప్పినట్టు వీ హ్యావ్ 2 shows, పంజగుట్ట అండ్ ఓడియన్. అక్కడ కనుక మీరు కొన్ని షో, ఐ అండర్స్టాండ్ దట్ వీకెండ్లో పొద్దున షో అంటే కష్టమే, ఐ అండర్స్టాండ్. బట్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఫర్ పీపుల్ హూ అప్రిషియేట్ సబ్జెక్ట్. ఏదో మూవీస్ సరే చూసేద్దాం వాళ్ళ కోసం కాదు. అంటే ఎవరో అంత కష్టపడి సినిమా తీశారు, ఎందుకు తీశారు, దాంట్లో కాంటెంట్ అయి ఉంటుంది అది చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ వాచ్. సో ఇఫ్ you really like cinema and you support it, then it will mean a lot to us. మీరు ఖచ్చితంగా you have to come. I understand waking up on a Sunday is difficult, but if you give us a couple of houseful shows, Meeta, then we can start, or maybe the distributors వాళ్ళు మాకు మళ్ళీ ఈవినింగ్ షోస్ ఇచ్చేస్తారు. So then we'll pick it up, but we need a little more support from the audiences. సో మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ ఇస్తే నేను ఒక్క వీడియో షార్ట్ చూపించొచ్చా? చూపించండి. ఇది నేను ఏమి క్రియేట్ చేయకుండా ఇది వేరే థియేటర్ నుంచి వచ్చిన షార్ట్స్. ఈవెన్ అయితే ఉంది, నేను ఒక గ్రూప్ నుంచి పెట్టిన షార్ట్స్. ఏది లేదు, ఇది న్యాచురల్, మీకు అర్థమైపోద్ది. ఇది కెమెరా ఇక్కడ ఫోకస్ చూడండి. ఇది ఈ షో మీరు నిజంగా ఇదే నాకు బలం ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి. నేను పెట్టాను, మీకు ఓకే అయితే చెప్పండి. పెట్టండి. సినిమా అయిపోయిన తర్వాత అదే అంటున్నారు, జనాలు అంతలాగా ప్రేమిస్తున్నారు. ఇది మీరు ఆలోచించుకోండి, హైదరాబాద్ అనేది సినిమాకి అంకితం. హైదరాబాద్ అనేది ఇక్కడ ఏ లెవెల్లో వెళ్ళిపోతుంది సినిమా ఆలోచించుకోండి. కానీ అవునా అవ్వకపోయినా ఇవాళైతే నేను ఒక మాట చెప్తున్నాను, నేనైతే గర్వంగా చెప్తాను, ఫ్యూచర్లో నేను ఎంత దూరం వెళ్ళినా సరే సినిమా అనేది నేను స్టార్ట్ చేశాను ఇక్కడే. అండ్ ఇక్కడి నుంచే నేను పెరుగుతూనే వెళ్తాను. ఇదైతే నాకు ఉంది కాన్సెప్ట్. కానీ నేను అనుకుంటున్నా ఈ ఇంటర్వ్యూ తర్వాత అయితే డెఫినెట్లీ ఎవరో ఒకటి తిరుగుబడి థియేటర్ ఫుల్ చేస్తారు. అదైతే నాకు అనుకుంటున్నాను. మిగతా దేవుడు ఏమనుకుంటారో అదే.
ఓకే. అసలు మీరు పడిన కృషికి, కష్టానికి ఖచ్చితంగా ఫలితం వస్తుందని అనుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసారు కదా! అదనమాట ఒక కోర్ట్ కేసు. సినిమా అనేది చాలా బావుంది. జనాలు కూడా చాలామంది ఎళ్లారు. కాకపోతే మౌత్ టాక్ అనేది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి, మీరు చూసిన సినిమాని కొంతవరకు మౌత్ టాక్ ద్వారా జనాల్లోకి తీసుకెళ్తారని వాళ్ళైతే అనుకుంటున్నారు. నేను కూడా ప్రార్థిస్తున్నా, అనుకుంటున్నా ఖచ్చితంగా చూస్తారని. ఓకే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. అయితే ఇవాళ సాటర్డే రేపు సండే. మన ఇది ఈ కంటెంట్ ఎంత దూరం ఎప్పటిదాకా వెళ్తుందో తెలియదు. కానీ నేను చెప్పాను కదా, అవును. కానీ 15 మంది వెళ్తారు థియేటర్కి. వెళ్ళినప్పుడు నాకు షో లేదన్నప్పుడు వాళ్ళు డెఫినెట్లీ ఎట్లాగోలాగా నాకు కాల్ చేసినా లేదా థియేటర్ నుంచి ప్రెషర్ పెట్టినా సరే ఆ థియేటర్లో షో వేసే బాధ్యత నాది. ఇదైతే నేను చేస్తాను. అది మండేకైనా సరే ఏదైనా సరే, కానీ వెళ్ళాలి, ఈ షో వెళ్ళాలి జనాలు. అది చూసారు కదా డైరెక్టర్ గారు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు అనేది. అంటే సినిమా అంత బాగున్న, సినిమాలో మంచి కంటెంట్ ఉన్న, ఒక మంచి మెసేజ్ ఉన్న, ఒక ఆడియన్స్ అనేది థియేటర్ దాకా రాలేకపోతున్నారని ఆయన చాలా బాధపడుతున్నారు అనమాట. సినిమాలో చాలా కంటెంట్ ఉంది. ఒక్కసారి చూసి మీకు నచ్చినట్టయితే ఒక మౌత్ టాక్ ఇస్తే ఇంకా జనాల్లోకి పుష్ అవుతుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కోరుకోవడమే కాదు, అది సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.